ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ గురించి పార్లమెంట్లో 3 రోజుల నుంచి ఒకటే గోల్ నడుస్తుంది. దీని వెనకల ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీతో షేర్ చేసుకుంటా. 2024 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్లో ఉమెన్ ఓటింగ్ శాతం 65.78. ఇది మేల్ ఓటర్ పర్సంటేజ్ కన్నా కాస్త ఎక్కువే. కానీ మహిళా ఎంపీల రిప్రజెంటేషన్ ఎంతో తెలుసా? 13.6%. అసలు ఉండాల్సింది ఎంత? 33%. అంటే పురుషులు గెలిపించడానికి మహిళలు ఓటేస్తున్నారు, కానీ మహిళలకు మాత్రం సీట్లు ఇవ్వరు. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే, మొత్తం 8,360 మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తే మహిళలకు ఇచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? 799. అంటే కేవలం 9.5% మాత్రమే. ఇప్పుడు అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, సక్సెస్ రేట్ చూసుకుంటే ఉమెన్ విన్నింగ్ పర్సంటేజ్ 9.3% ఉంది, మేల్ అయితే 6.2%. సో ఇన్ సమ్మరీ, మనం మహిళలకి సీట్లు ఇవ్వం, కానీ వాళ్ళు ఓట్లు కావాలి. ఇచ్చిన సీట్లలో పురుషుల కన్నా ఎక్కువ వాళ్ళే గెలుస్తారు. మనందరం ఈజీగా గుర్తుంచడానికి దీనికి ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ కానీ లేదా మహిళా రిజర్వేషన్ బిల్ అంటాం. కానీ బీజేపీ దోలకి దీనికో పేరు పెట్టింది. అదేంటో తెలుసా? నారీ శక్తి వందన్ అధినయం. ఇది ఇలా చాదస్తాం.